పవన్ కళ్యాణ్ గారు మాకే కాదు యావత్ రాష్ట్రానికే ఆయన ఒక దేవుడు లాంటి వ్యక్తి. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. డిప్యూటీ సీఎంగా ఆయన అవ్వడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. అంటే ప్రజలకు మంచి చేస్తున్నారా లేదా డిప్యూటీ సీఎం అయ్యాకంటే? అది ప్రజల్ని అడగాలి. మేమైతే ఇక్కడ జనసేన పార్టీ ఏఎంసీ డైరెక్టర్గా ఇక్కడికి ఈరోజు దిశానిర్దేశం చేయబోతున్నారు అధ్యక్షుల వారు. ఓకే, ఆయన ఏం చెప్తారనేది చాలా ఆతృతగా ఉంది. ఆయన ఏం చెప్పినా అది ప్రజలకు సేవ్ చేసే విధంగా ప్రజలకి అనుగుణంగానే ఉంటుందని మేము తెలియదు. మొన్న అంద మహిళా క్రికెటర్లకు కూడా ఆయన సొంత డబ్బులే ఇచ్చారు. అంద మహిళలకే కాదు, ఆయన యావత్ ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా వెంటనే స్పందించే గొప్ప వ్యక్తి. ఆయన కుటుంబంలో మెగాస్టార్ అన్నయ్య కావచ్చు, తమ్ముడు కావచ్చు, వీళ్ళు వాళ్ళ మనసత్వమే అలాంటిది. వాళ్ళ మీద ఇంకా ఏడ్చే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ప్రశ్న కూడా అది, సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నా కూడా ఎందుకు విమర్శ చేస్తున్నారు వైసీపీ వాళ్ళంటే? అదేనండి, గిట్టదు. మంచి వాళ్ళని చూస్తే కొంతమందికి గిట్టదు. గిట్టని వాళ్ళు చేసే విమర్శలకు మనము పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తారు. దారిలో ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి, పట్టించుకోవద్దండి అని చెప్తారు. చివరిగా మొన్న వైసీపీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. మీరు చూసినట్లయితే వచ్చేది మేమే అంటాం, మీరు వచ్చినప్పుడు ఏం వేయలేదు అంటే పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇవ్వకపోతేనే మళ్ళీ వాళ్ళు మరీ శృతిమిచ్చిపోతారు. వాళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉందంటే, నెక్స్ట్ మేము వస్తే ప్రజలకు సేవ చేస్తామని చెప్పట్లేదు, నెక్స్ట్ వస్తే రపరప నరకతామంటున్నారు. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి ప్రజలు. మ్యాక్సిమం ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీలో ఎలా ఉండాలి, కనీసం మాస్ పిల్లలకు ఎలా ఉండాలనే ఒక గొప్ప ఇది కూడా నారా లోకేష్ గారు పెట్టడం, పిల్లలు అందులో బాగా పాల్గొనడం ఏపీ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మా పిల్లలు రేపొద్దున అసెంబ్లీలో వెళ్తే ఎలా ఉంటుంది, వాళ్ళకి ఇప్పుడే ఇంత ఇంట్రెస్ట్ ఉంది అని పిల్లలను కూడా పాలిటిక్స్లోకి దింపడానికైనా కానీ వాళ్ళని చదువుకొని మంచి రాజకీయ నాయకులుగా ఎదగాలని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆశిస్తున్నారు. ఇలాంటి పెద్ద పెద్ద నాయకుల్ని అంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ఖచ్చితంగా యువత రాజకీయాల్లోకి రావాలి. యువతనే దేశానికి పెద్దపీట వేస్తారని భావిస్తున్నాం. ఒకే ఒక్క మాట పవన్ కళ్యాణ్ గురించి ఫైనల్గా. పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అంటే దేవుడు అంతే.